ఫస్ట్ ఇయర్ ఎండ్లో మేము సీనియర్స్తో కలిసి ఫారెస్ట్ క్యాంప్కి వెళ్ళాం. అయినా మూర్తి నాకు షార్ట్ కట్ తెలుసు అంటూ ఫారెస్ట్ లోపలికి తీసుకుపోయాడు. ఇటో అరే చెప్పే, ఈ అడవిలో కూడా ఈ యాప్రెంట్లతో ఏందిరా ఇసుకొస్తుంది. సంచిది తో ఎక్కడో చెప్పరా. ఇటు అటు ఇటు ఇటు అట అటు ఇట ఎటైనా కావచ్చు. లాంగ్ వే అండ్ ఫైనలీ రెయిన్. అంత నీ వల్లనే అయిందిరా. అనవసరంగా మీతో వచ్చాను రా. ఈ వర్షంలో ఇరుక్కుపోయాను. ఆపోదు, ఎక్కడన్నా నిలబడదాం రా. జల్దీ వెళ్ళండి రా. అరే అక్కడ ఏదో గుడిచుందిరా. మన పద నడు. నడవనా రే, చీకటి ఉందిరా అంతా. మూర్తిగా రారా. రే పురుష్, ఏం కనబడట్లేదురా. వర్షం ఏంట్రా ఇలా కురుస్తుంది? నీ వల్ల ఏందంతా. ఒక జాగాకి తీసుకెళ్ళామంటే ఒక జాగాకి తీసుకొచ్చినాం. మొబైల్ లోపడేట్టుంది. అయ్యా సమయానికి వచ్చారయ్యా. రండి అయ్యా, చూడండి అయ్యా, నా భార్య నొప్పులు పడుతుంది, చూడండి అయ్యా. పొద్దుంటే వెనుకుంటే పూలు వేయకుందామని వచ్చిందయ్యా. ఇప్పుడు చూడవే కర్మ, ఎవరూ లేరు ఇక్కడ. విద్య, పూజ, కేర్ఫుల్. ఏం పరిచయం లేదమ్మా. కాలం ఏదో ఒకటి చేసిన భార్యని కాపాడండి అయ్యా. నేను సీరియల్ తీసుకున్నా సార్. రారా తొందరరా. అయ్యా కాపాడండి అయ్యా. విద్య, పూజ గట్టి పట్టుకోండి. నువ్వు చేస్తావా? ఓ నువ్వు చేస్తావా? నీకేం తెలుసని చేస్తావు? వద్దురా, సీనియర్స్ కోసం వెయిట్ చేద్దాం. ఆగలేం, తల్లికి డేంజర్. మనం సరిగా చేయకపోతే తట్టుకోలేకపోతుంది. ఏదో ఒకటి చేయండి అయ్యా. పెట్ట అడ్డం తిరిగినట్టుంది. మీకు దండం పెడతానయ్యా, కాపాడండి అయ్యా. అమ్మా కంగారు పడికి, ఏం కాదు. విద్య, సిజర్స్. ఏడవట్లేదేంటయ్యా? I don't think. I mean, he's not alive. ఏంటి చంపేసావా? విద్య, ఆప్రంతి. ఇది కాదు, ట్రై వన్స్ బ్యాగ్లో ఉన్నాయి. చంపేసావా? చంపేసావా? చంపేశావు. నీ చేతులారా బిడ్డని చంపేశావు. 10 నిమిషాలు ఆగు. విద్య, పూజని బయటికి తీసుకెళ్ళు. పూజ, విద్య ప్లీజ్, పూజని బయటికి తీసుకెళ్ళు. అయ్యా సరిగ్గా చెప్పండి ప్లీజ్. చంపేశావు. మనమే చంపేశావు. బాబుకు వెయిట్ కావాలి. ఎలా? అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి గుండెల మీదకి తనకు హక్కున్నట్టుగా వెళ్తుంది. అలాగే తల్లి శరీరం బిడ్డకు కావలసినంత టెంపరేచర్ ఇస్తుంది. క్షణాల్లో ఏ హైటెక్ ఇంక్యుబేటర్ ఇవ్వలేనంతగా. అమ్మా, బిడ్డకి పాలు ఇవ్వండి. చెప్పండి, పాలు ఇవ్వని.
బాబు బతికాడని ఆనందంలో ఆమె, బాబుని చంపేశామనే దుఃఖంలో పూజ. బాబా బాబా. హే, నువ్వు డెలివరీ చేసావా? మ్యాన్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. బాబు ఎవరికి చెప్పండి అప్పుడే, ఓకే ఓకే. లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా. నేర్చుకునే విషయాన్ని ప్రాక్టికల్గా చేయగలిగామన్న సంతృప్తితో మెడికల్ క్యాంప్ నుంచి తిరిగి వచ్చాం. కానీ పూజ విషయమే నాకు ప్రశ్నలా మిగిలిపోయింది. పేషెంట్ దగ్గర తను వీక్ అయిపోతుంది, నాట్ ద సైన్ ఆఫ్ అ గుడ్ డాక్టర్. ఎనీవేస్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశారు. చదువు, ఇది తప్ప వేరే ధ్యాస లేదు. చదువే మా రాత్రి పగలు, చదువే రాక ఈ దిగులు, చదివే మన చదువు కూడా మొత్తం అడే చేస్తాడా గది సంగతి. చదువే క్యాంటీన్ లో టిఫిన్ చేస్తూ, చదువే సినిమా క్యూలో వెయిట్ చేస్తూ. కొంతమంది మెమరీ డ్రగ్స్ కూడా తీసుకున్నారు. ఏం చేస్తున్నావురా? సూర్య నమస్కారాలు. సూర్యునికి మొక్కుతున్నా. ఈ టైంలోనా? రాత్రి 2 అవుతుందిరా. పొద్దుగాల సార్ని లేటుగా లేమని మొక్కుతున్నా. చదివింది మళ్ళీ చదివి, చదవంది చదివి చదివి, కర్తవ్యం గుర్తుకొచ్చి చదివి చదివి, పట్టే వదలని బుక్ మార్కుడిలా, చదవందే నువ్వు కావు డాక్టర్. 2 రోజుల్లో ఎగ్జామ్స్ మొదలవుతానగా అంతా టెంపుల్కి వెళ్ళారు. ప్లేస్ బాగుంటుందని నేను వెళ్ళాను. ఏంటి లోపలికి రావా? ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళేసిరా. హ? ఇంత దూరం వచ్చింది దేవుణ్ణి చూడ్డానికి? లేదు, డ్రైవ్ బాగుంటుందని వచ్చాను. అంటే దేవుడి మీద నమ్మకం లేదా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఫూల్సేనా? కాదు, రేపు ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు మొక్కుకోవడంగా వచ్చిన వాళ్ళు ఫూల్స్ అని. తప్పే ఉంది దేవుడి మీద డిపెండ్ అయితే? తప్పంటం లేదు, నాకు ఇష్టం లేదంటున్నా. అంటే నువ్వెప్పుడు దేవుడి మీద డిపెండ్ అవ్వా? నీ పేషెంట్స్ కి సీరియస్ అయినా దేవుడిని తలుచుకోవా? నీకేమైనా అయితే అప్పుడు నువ్వొక్కడివేనా? నీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నాకు ఫ్యామిలీ లేదు పూజ. ఓ, యూర్ అన్ ఆర్ఫన్. యా, అందుకే ఇలా తయారయ్యావు, రఫ్ గా రగడ్ గా. నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. దేవుణ్ణే గౌరవించని వాడివి మనుషుల్ని గౌరవిస్తావు? నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. డాక్టర్ గా పనికిరావు. పక్కనే సేవ ఉంటే డైసెక్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తావు. థ్యాంక్స్ పూజ, నా మీద ఇంత టైం వేస్ట్ చేసినందుకు. హార్తిస్తున్నారు. నువ్వు లోపల వెళ్తే బెటర్ ఏమో. ఏంటిరా అన్ని మాటలన్నా ఏమీ రియాక్ట్ కావు? తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది నా ప్రాబ్లం కాదు విద్య, ఆమెది. బట్ యు లైక్ డోంట్ యు? యా, ఐ డూ. నాకు ఫ్యామిలీ లేదు పూజ. యూర్ అన్ ఆర్ఫన్. నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. డాక్టర్ గా పనికిరావు. నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. విద్య, కాఫీ తాగుదామా? హాయ్ రిషి, Hey. కెన్ వి జాయిన్ యూ? యా, షూర్. సో ప్రిపరేషన్ ఎలా ఉంది? బయోకెమిస్ట్రీ కష్టంగా ఉంది. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి దేవుడు గుర్తొస్తాడు. నేను ఇచ్చేస్తానులే. థ్యాంక్స్. చూసావా, కర్టసీ కోసమైనా ఇస్తా అనలేదు. వాడిని వదలవా నువ్వు?
నాకేంటి వాడేవైతే. ఏ యంగ్ మ్యాన్ ఆగ్రా ఫ్రెండ్స్ అటెన్షన్ ప్లీజ్. వీడు ఏం చేశాడో తెలుసా? నా 30 ఏళ్ల సర్వీస్లో 20 ఏళ్ల ఈ కాలేజ్ చరిత్రలో ఎవరు చేయని పని వీడు చేశాడు. యు నో వాట్, ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫుల్ న్యాచురల్ డెలివరీ చేశాడు, అది కూడా సక్సెస్ఫుల్గా. ఏంటి సార్, ఏంటి సక్సెస్ఫుల్ అంటున్నారు? వీడు బిడ్డని చంపేశాడు. ఎంత చెప్తున్నా వినకుండా తొందరపడి. లేదే, ద బేబీ వాజ్ అలైవ్. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? వీణ్ణే అడగండి. చెప్పు, చంపేసావా లేదు? లేదు, బతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? వై ఆర్ యు లైయింగ్ మ్యాన్? లేదు పూజ, బ్రతికే ఉన్నాడు, మేము చూసాం కదా. యా, వాట్? చలి వల్ల ఫ్రీజ్ అయ్యాడు. మనం చనిపోయాడు అనుకున్నాం. రైట్, పదరా, మీతో మాట్లాడాలి. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. థుత్. మీరు పుస్తకం చూసి పరీక్ష పెడతారు, మమ్మల్ని ఏమో చూడకుండా రామంటారు. గట్లెట్లా? గిదేం తారీఖవా? రాయరా. సార్ పుస్తకం ఇచ్చారు కానీ పేజ్ నెంబర్ చెప్పాలి. గుండు కొడతా, రాయి ముందు రాయి. ఏంద్రా ఇది? సేవ్ పేపర్ ఏంద్రు? ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్కి అంత ఊర్లోకి వెళ్తున్నారు. విషయం నీ బస్ వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్తే బెటర్ ఏమో. నేను ఎక్కడికి వెళ్ళలేదు. హాలిడేస్లో ప్రొఫెసర్ లక్ష్మీపతి దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్ లక్ష్మీపతి మా కాలేజ్లో హాస్పిటల్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్. డీన్ కూడా అతనంటే భయపడుతుంటాడు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కార్డియాక్ సర్జన్స్ అసోసియేషన్. You must be Rishi. ఎస్ సార్. సార్ పిలిచారంట. Vidya, are you okay with helping me in my research? అది హాలిడేస్కి ఎటు వెళ్ళకపోతే. ఓకే సార్. సో రేపటి నుంచి మీరిద్దరు జాయిన్ అవుతున్నారు. శాలరీ ఎంత? వాట్? ఖర్చులున్నాయి. ఐ లైక్ దట్. మాట్లాడదాం. రేపు? థ్యాంక్స్. ఆ నెల రోజులు ఫాస్ట్గా గడిచిపోయాయి. రీసెర్చ్ అనే మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్తోనూ, నిద్ర అనే మోస్ట్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్తోనూ. సెలవులు అయిపోతుండగా నాకు నిజం తెలిసింది. ల్యాబ్లోనే లోపల బెడ్రూమ్ ఉంది. వాడు నన్ను అడిగినప్పుడే అర్థమైంది వాడికి ఏం కావాలోని. ఫ్యూచర్లో పనికి వస్తుందని ఒప్పుకున్నా. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డీల్. నేను అడగలేదుగా.
ఎనీవే యూజ్ అ కాండమ్. సెలవులు పూర్తయి అంతా తిరిగి వచ్చారు. రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ ఒక షాకింగ్ న్యూస్తో మొదలైంది. అరే ఫస్ట్ ఎవరికి రా? రిషి గాడికి రా. రిషికా? కాంట్ బిలీవ్ ఇట్. అయినా వాడే ఫస్ట్ వస్తాడని. ఎలా? నా దగ్గర కాపీ కొట్టాడు కదా. మరి నువ్వెందుకు ఫెయిల్ అయ్యవరా? వాడు ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ కాపీ కొట్టాడు రా. నాస్టీ ఫెలో. మన వాళ్ళు ర్యాంకులకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తారో తెలియదు కానీ నన్నంతా మనిషిలా చూడడం మొదలుపెట్టారు. ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. రిషి కంగ్రాట్స్ రా, ఫస్ట్ వచ్చావు. థ్యాంక్స్. కంగ్రాట్స్ రిషి. Thank you. అరే అందరూ పార్టీ అడుగుతున్నారా? పదండి చాదాకొద్దాం. టీ పార్టీనా? మందు కొట్టాల్సిందేరా. నేను తాగను. అయితే డబ్బులు మేము కుమ్మేసుకుంటాం. కుమ్మిస్తారని తెలుసు, అందుకే ఇవ్వనంటున్నా. ఏంట్రాయుడు? కంగ్రాట్స్. థ్యాంక్స్. సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఫారెస్ట్ సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. బొగ్గులు వచ్చాయి. స్పెషలైజేషన్ ఏమనుకుంటున్నావు? సర్జరీ. యుల్ బి ఎ గ్రేట్ సర్జన్. ఎలా ఎలా అంటున్నావు? ఐల్ బి ఎ గ్రేట్ సర్జన్ అని. ఎలా అంటే 92% అగ్రిగేట్ మార్క్స్. విద్య కూడా చెప్పింది నీ చేతులు మెషిన్ లా పనిచేస్తాయని. నావి కావు, లక్ష్మీపతివి. లోపలికి వెళ్దామా? A for Anjali, B for Bhuvana, C for your cutie, D for your dolly, E for Esther, F for Fatima. రేయ్ ఎక్కడికి వెళ్తున్నారా? బోర్ కొడుతుంది, చదవకి వస్తా. అరే నీకోసం వేస్తుంటే నువ్వు లేకుంటే సెల్ కూసోపో. బాలేదు, ఆపే. బాలేదా? వీళ్ళంతా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తారు. బాలేదంటే ఏంద్రా? ఎప్పుడు ఆపుతావని చూస్తున్నారు. అవునా? గిటార్లు ఆయలే వెళ్ళాము. నువ్వు వాయిస్తావా బాగా? లేదు. మరి వాడు వాయించేది బాలేదని ఎలా చెప్తున్నావు? వాడు వాయించేది బాలేదని చెప్పడానికి నేను వాయించనక్కర్లేదు. మంచి ఆడియన్స్ అయితే చాలు. నువ్వు చీర కట్టుకుంటే బాగుంటుందని చెప్పడానికి నేను చీర కట్టుకోవాలా? మగాడినైతే చాలుగా. బై ద వే, ఆ గ్యాప్ తగ్గించు. ఫస్ట్ ఎవరైనా అటే చూస్తారు. పూజ, డాన్స్. దూరం కానీ దూరం ఏదో మాయ చేసే మాటే నీదో తెలియలేదు ఏంటో ఇది ఎలా ఇలా మనసా ఏదో రోజు నాకై చేరే ఊసులే విన్నా తెలుసా నీలో ఈ వేళే చూపు లేఖలే చూడు నెచ్చలి చూసేదా చాలాలో భావాలే నిజమే జగడాల సఖీ బిడియాలే వీడి దరి చేరవా మరి లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ అధరాల జత అవలేనా చలి కెన్ యు ఫీల్ ఇట్ బేబీ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. హౌ డే యు! ఎలా అనుకున్నావు? పిలిచిన వెంటనే డాన్స్కి ఒప్పుకున్న అమ్మాయి ముద్దుకు కూడా ఒప్పుకుంటుంది అనుకున్నా. ఒప్పుకోలేదంటే ఇది నీ డెడ్ లైన్ అనమాట. ఓకే, కూల్. ఐ హేట్ యు రిషి. నో యూ డోంట్. యాక్చువల్లీ యూ లైక్ హిమ్. పిలవగానే డాన్స్ చేసావు. చేసినంతసేపు సిగ్గు లేకుండా అబ్జర్వ్ చేసావు. కానీ వాడి మాటలు చూసావా? నిజం మాట్లాడతాడు, అందుకే నచ్చదు. ఏం చేయాలి? సారీ చెప్పాలా వెళ్ళి? హ? అక్కర్లేదు, వాడు పట్టించుకోడు. నువ్వు కన్నుకొట్టి పక్కకి పిలిచినా రాడు. విద్య
కోఇన్సిడెన్స్ కదా 4 రోజులు ఇక్కడే ఎదురుపడ్డాం. లేదు, నేను ప్లాన్ చేసే వస్తున్నా నిన్ను కలవడానికి. ఒక్క మాటతో ఫీలింగ్ లో ఉన్న అందాన్ని పోగొడతావు. నాకు అబద్ధంలో బతకడం ఇష్టం లేదు పూజ. జర్రదండి. చూసావా చూశాను, ఆ అమ్మాయి ఏడుస్తోంది. కానీ ఆ నలుగురు నవ్వుతున్నారు. మంది డెమోక్రసీ కదా, పర్లే. నీ కోపం రాదా? బ్లడ్ బాయిల్ అవ్వదా? అవుతుంది. ఇది వాళ్ళని చావగొట్టమని చెప్తుంది, కానీ ఇది నీకే నష్టమని ఆపుతుంది. నా ప్రాణం కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు పూజ. ఇంత దారుణంగా నీ ఫీలింగ్స్ ఎలా కట్ చేసుకుంటావు? కట్ చేసుకోను, రాత్రి కల్లో ఫైట్ వేసుకుంటా. అక్కడ ఇప్పుడు నేనే గెలుస్తా. యు డిస్గస్టింగ్ మ్యాన్. పదండ్రా, జీప్ తీయండి. నీ ప్రాణం కన్నా నీకెవరు ముఖ్యం కాదన్నా. నువ్వు ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. రిషి, will you promise me one thing? వాట్? Will you hold my hand and walk with me for rest of my life? అమ్మాయిలకి ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎందుకు ఉంటాయో తెలియదు, కానీ ఆ క్షణం నాకు ఓకే అనిపించింది. Will you promise me one more thing?